కర్నూలు జిల్లా ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఆలూరులో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు అనూహ్య స్పందన లభిస్తుంది. జరిగిన దీక్షా కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నాయకులు హాజరై తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు జర్నలిస్టులు చేస్తున్న ఈ న్యాయమైన పోరాటానికి తాను అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెనుకబడిన పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోనిని జిల్లా చేయడం అనివార్యమని వారు అభిప్రాయపడ్డారు. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం వెంటనే ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుపై విమర్శ, ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైంది. జర్నలిస్టులు రోడ్డెక్కి పోరాటం చేసే పరిస్థితి రావడం విచారకరమని పేర్కొన్నారు. వీరికి పూలమాలతో సత్కరిస్తున్నారు. అట్టేకల్ బావన్న, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, ఏపీయూడబ్ల్యూజే, ఏపీయూడబ్ల్యూజే, ఫ్రీ వర్డ్, ఫ్రీ వర్డ్. కావాలి 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 ఫ్రీ వర్డ్, ఫ్రీ వర్డ్. జర్నలిస్టుల ఐక్యత, ఏపీయూడబ్ల్యూజే, ఏపీయూడబ్ల్యూజే. నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు. లోకమంత సుడిగాలై చుట్టి వస్తావు, లోకమంత సుడిగాలై చుట్టి వస్తావు. మూటగట్టి మోసుకొస్తావు అన్నా విలేకరన్నా నీ బాధ్యతతో. ఆదోని జిల్లా కోసం ఆలూరులో ఉద్యమం ప్రారంభమైంది. ఈ రోజుకి 6వ రోజు రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. అయితే ఇవాళ చాలా శుభపరిణామం. ఉద్యమానికి ఒక ఆరంభమైనటువంటి ఈరోజు జర్నలిస్టు మిత్రులు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఇవాళ రిలే నిరాహార దీక్షలు కూర్చోవడం, అందులో నా మాతృ సంస్థ అయినటువంటి ఏపీయూడబ్ల్యూజే మాజీ జిల్లా అధ్యక్షుడిగా నేను పాల్గొనడం అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే ఇవాళ ఆదోని జిల్లా ఎందుకు కావాలి, ఆదోని జిల్లాగా ఎందుకు చేయాలన్న విషయము కలం మిత్రులు, నా తోటి మిత్రులు, జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ఉద్యమం ఉధృతమయ్యే విధంగా మీరు తీసుకెళ్ళాలి. ఇవాళ ఆలూరులో ప్రారంభమైనటువంటి ఈ రిలే నిరాహార దీక్షలు ప్రతి గ్రామంలో కూడా కుల, మత, వర్గ విభేదం, యూనియన్లు విద్యార్థి, యువజన, శ్రామిక, కార్మిక శక్తులన్నీ ఏకం కావాలి. ఈ ఉద్యమం మరింత ఉధృతం కావాలి. ఆదోని జిల్లాగా ఏర్పడేంత వరకు ఆలూరు నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ఉద్యమం మరింత ఉధృతమయ్యేలా జర్నలిస్టు మిత్రులు కంకణం కట్టుకొని ఇవాళ నుంచి మన చేతిలో ఉన్నటువంటి ఆయుధం కళాన్ని జులిపించండి. కలంతో ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి, ఈ ప్రాంతానికి కావలసినటువంటి, ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి ఏ జిల్లా అయితే ఏ విధంగా మన ప్రాంతం బాగుపడుతుంది,
జిల్లా అయితే ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అన్న ప్రతి ఒక్క విషయాన్ని ప్రతిరోజు కథనాల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్ళండి. రైతులు ఉద్యమించేలా, శ్రామికులు ఉద్యమించేలా, విద్యార్థులు ఉద్యమించేలా, మహిళలు ఉద్యమించేలా ఈరోజు ప్రారంభమైనటువంటి జర్నలిస్టుల ఉద్యమం ఇది రూపాంతరం చెంది ఆదోని జిల్లాగా ఏర్పడేంత వరకు పరిపరి విధాలుగా వివిధ రకాల చీమల దండాల వలె అంటే ఇక్కడ దండయాత్ర జరగాలి. ఆదోని జిల్లా ఏర్పడేంత వరకు ఒక ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మా పార్టీ తరఫున కూడా మా జిల్లా అధ్యక్షులు అక్కంతోట రామకృష్ణ గారు కూడా మద్దతు తెలపడం జరిగింది. ఆదోని జిల్లా బంద్ రోజు మేము కూడా అందులో భాగంగా ఆయన ఆదేశాల మేరకు ఇవాళ ఆలూరులో జర్నలిస్టులు చేపడుతున్నటువంటి ఈ దీక్షలకు సంఘీభావంగా మేమందరూ సీనియర్లంతా రావడం జరిగింది. ఈరోజు నుంచి జరిగే ప్రతి ఉద్యమానికి బీజేపీ కూడా జిల్లా సాధన సమితిలో పాల్పంచుకుంటుందని తెలియజేస్తున్నారు.